తప్ప వేరే ఏ అంశము లేదు. రైట్. టీడీపీ పార్టీ నుంచి జ్యోత్స్న గారు జాయిన్ అయ్యారు. జ్యోత్స్న గారు, ఒక బిగ్ బ్రేకింగ్ మీరు చూసారా? బిగ్ బ్రేకింగ్ ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. బిగ్ బ్రేకింగ్, జగన్ కు అసెంబ్లీ నుంచి జలక్. జగన్ మెడపై ఇంకా వేలాడుతున్న 60 రోజుల అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఈ రోజు సమావేశాలకు హాజరైన జగన్. ఈ రోజు సమావేశం ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే. ఈ రోజు సమావేశం ఇది మాత్రమే. ఇక సోమవారం జరిగే సెషన్స్ వర్కింగ్ డే కాదని తేల్చిన అసెంబ్లీ వర్గాలు. ఈరోజు వర్కింగ్ డే కాదు. ఇక పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం సమావేశాల ప్రారంభానికి ముందు జరిగే గవర్నర్ ప్రసంగం మాత్రమేనని అధికారులు అయితే చెప్తా ఉన్నారు. సోమవారం ఈరోజు జరిగిన ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం కస్టమరీ సెషన్ అని పేర్కొన్న అధికారులు. మంగళవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు సాంకేతికంగా ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలంటే స్పీకర్ అధ్యక్షతన జరిగే సమావేశాన్నే వర్కింగ్ డేగా పిలుస్తారంటున్న అధికారులు. ఇక సోమవారం జరిగిన సెషన్కు హాజరైన అటెండెన్స్ రిజిస్టర్లో సంతకాలు చేసినా అవి పరిగణలోకి తీసుకోమంటున్న అధికారులు. ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 101 క్లాజ్ 4లో వరుసగా 60 రోజులు సభ్యుడు సమావేశాలకు హాజరు కాకపోతే సీటు వెకేట్ అనే డిక్లేర్ చేసే అధికారం స్పీకర్దే. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకూడదని నిర్ణయించిన వైసీపీ. మరి దీంతో జగన్ మెడపై వేలాడుతున్న 60 రోజుల గైర్హాజరు కత్తి ఇంకా వేలాడుతోంది. ఆయన అనుకుంటున్నారు, నేను ఈరోజు వెళ్ళాను, సంతకం పెట్టాను, నన్ను ఇంకెవరు అడగరు, మళ్ళీ 60 రోజుల తర్వాత చూసుకుందాం. కానీ ఇదంతా చెల్లదంట. ఇది ఈరోజు వచ్చిందంతా పెద్ద ఏం లేదు, రేపు వస్తేనే వచ్చినట్టు. మేడం, ఇప్పుడు పవన్ గారు, నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక టీచర్ని కదా. ఏం జరిగేదంటే కాలేజ్ లో మినిమం అటెండెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ మినిమం అటెండెన్స్ అనేది ఉంటేనే ఎగ్జామ్ రాయనిస్తారు. ఆ మినిమం అటెండెన్స్ అనేది ఉంటేనే ఆ సంవత్సరం నువ్వు చదివినట్టు లెక్క. లేదనుకోండి, నిన్ను ఏమంటారు అని అంటే అదే ఇయర్ కంటిన్యూ చేస్తారనమాట, అంటే ఫెయిల్ కింద లెక్క. సో ఇలాంటి ఒక తెలివిగలమైనటువంటి ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా జగన్మోహన్ రెడ్డి. మర్చిపోయాం, మీరు ఆ మాట చెప్పట్లేదు, నేను చాలా హర్ట్ అయ్యాను. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. సో ఆ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏం చేశాడంటే, అబ్బా నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ని కదా, ఒక రోజు వెళ్ళొచ్చేసానంటే నాకు 75% అటెండెన్స్ పడిపోతుంది, వెళ్ళిపోతాను, అయిపోతుంది, మళ్ళీ ఒకసారి మోహన్ చూడకపోతే 60 రోజుల పాటు ఇబ్బంది ఏం లేదు అని అనుకున్నాడు. కాకపోతే జరిగింది ఏంటంటే, అసలు ఏదైతే రోజు వచ్చి వాళ్ళు అటెండెన్స్ వేసాను అనుకుంటా అటెండెన్స్ పనికిరాదు అనేటువంటి ఒక మాట వచ్చింది. అవును. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటారు చెప్పండి. ఏమో మరి, శపథాలు చేసి బయటకు వెళ్ళిపోయారు, రేపటి నుంచి రాను నేను. అది కాదండి, మీరు అసలు ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్నా పవన్ గారు. అసలే దీని ఏమంటారు తెలుసా, మామూలు భాషలో కుండ మీద కారం చల్లడం అంటారు. అక్కడ చచ్చి అదే జరుగుతుంది పాపం. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్ద ఇప్పుడు ఇందాక మన సార్ ఒక మాట చెప్పారు, అంత మందిని వేసుకొని వెళ్ళాడు ఎమ్మెల్సీలు. ఎందుకంటే ఇవాళ ఒక్క రోజే ఎమ్మెల్సీల సంబంధించి అంటే 2 ఒకటేసారి జరుగుతాయి కాబట్టి అన్నట్టుగా తీసుకెళ్లారు. కానీ ఇష్యూ ఏంటంటే వాళ్ళంతా సింహాలు సింగిళ్ళు అండి. గుంపులో వచ్చేవేంటో వాళ్ళకి తెలుసు అంటారు కదా, ఇదివరకు చాలా సార్లు అన్నారు ఆ మాటలు. సో వాళ్ళకి తెలుసు కదా, ఇవాళ గుంపులో వెళ్ళాడు, మనం ఏమంటాం, ఏదో ఒకటి అనాలి కదా. అసలు ఇష్యూ ఏంటి అని అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పులివెందులకి ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి పక్కన పెట్టేయండి, ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు పక్కన పెట్టేయండి, ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఉన్నాడు పక్కన పెట్టేయండి, కానీ పులివెందుల ఎమ్మెల్యే. సో ఇవాళ నువ్వు సభకు వెళ్ళినప్పుడు, లేదా ఇంతకు ముందర ఒకసారి ఒకటో రోజు వచ్చాడు అనుకుంటా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కదా పవన్ గారు, అప్పుడు గాని ఇప్పుడు గాని లేకపోతే ఫ్యూచర్ లో ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు గాని కనీసం పులివెందుల సమస్యల గురించి మాట్లాడతాడా? మాట్లాడు. ఇవాళ సభలోకి వెళ్ళి అసలు వీళ్ళకి ఈ పిచ్చి పైత్యం ఎవడా స్క్రిప్ట్ రాసిస్తున్నాడో ఫస్ట్ అతన్ని తన్నాలండి. నిజంగా చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డిని పెద్ద ఫూల్ ని చేస్తున్నది ఆ స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాడే. నిజంగా కూడా చెప్తున్నా. ఎందుకనంటే ఇవాళ సభ దేని మీద, గవర్నర్ ప్రసంగం ఉంటుంది సభలో. అంతే కదా, నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ నేను సభకి రాను, ఈ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరు? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? అయ్యన పాత్రుడు గారా? ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారా? లేదా పవన్ కళ్యాణ్ గారా? లేకపోతే పోనీ పవన్ గారా? లేకపోతే జ్యోత్స్న? ఎవరండి అసలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా? రాష్ట్ర ప్రజలు. పబ్లిక్ ఇవ్వాలి కదా.
వాళ్ళు ఇవ్వనన్నారు, వెళ్ళి వాళ్ళని అడుక్కో కదా. బాబు ఈసారి నాకు ఒక్కసారి మీరు ఇవ్వలేదు కాబట్టి వచ్చేసారన్నా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి రా నాయన అని ఇప్పటి నుంచి నాలుగేళ్ల పాటు ఇంకో 4 ఏళ్ళు ఉంది కదా ఆల్మోస్ట్ గా, బతిలాడుకో. 2019కి ముందర మనం చూసాం కదా, గుర్తుందా పవన్ గారు? ఫ్యామిలీ రోడ్డు మీద పడి అవును, దొరికిన వాడిని దొరికినట్టు బతులాడుకునే వాళ్ళు. అప్పుడు ఒక్కసారి ముఖ్యమంత్రి చేయండి, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అప్పుడు అడుక్కున్నారు కదా. సో అలాగా ఇప్పుడు ఈ రిమైనింగ్ 4.5 years 4 years ఏదైతే ఉందో వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి బాబా మీ కాళ్ళకి దండం పెడతా, నన్ను ఒక్కసారి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి రా నాయన వచ్చే ఎన్నికల్లో అయినా అని చెప్పి అడుక్కోమనండి. ఎవడొద్దన్నాడు? అది చేతగాక శాసనసభకు వచ్చి మాట్లాడతాడు ఏంటండి? అసలు ఎవరండి ఆ స్క్రిప్ట్లు ఇచ్చేది? స్క్రిప్ట్లు ఇచ్చేది మేడం, సీట్ల లెక్క చెప్పట్లేదు ఇప్పుడు, ఓట్లట. నాకు 40% ఓట్లు వచ్చాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. రేపు పొద్దున నాకు 40%